జీవించాలి. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఎందుకు విశ్వాసి పరిశుద్ధంగా జీవించాలి? ఎందుకు సేవకుడు పరిశుద్ధంగా జీవించాలి? యేసు ప్రభువును దేవునిగా అంగీకరించిన వారు ఎందుకు పరిశుద్ధంగా జీవించాలి అంటే, యేసు ప్రభు పరిశుద్ధుడు గనుక, పరిశుద్ధులు మాత్రమే పరలోకం వెళతారు గనుక పరిశుద్ధంగా జీవించాలి. వేరే ఆప్షన్ లేదు, ఆల్టర్నేట్ లేదు. ఇంకా పరలోకం వెళ్ళాలంటే ఒక్కటే అర్హత. ఏంటి? ప్రభువా, నేను 10,000 ఇచ్చాను, నేను 10 లక్షలు ఇచ్చాను, నేను ఇదిగో నా ఆస్తి నమ్మి నీ సేవకి ఇచ్చాను. ప్రభు అడిగేది ఏంటంటే, పరిశుద్ధత ఎక్కడా? నేను చాలా ప్రయాసపడ్డా, చాలా కష్టపడ్డా, చాలా శ్రమపడ్డా, 30 ఏళ్లుగా నీ సంఘం కొరకు నేను ఏడుస్తూ దుఃఖిస్తూ ప్రయాసపడుతున్నా. ప్రభు అంటాడు, నీ పరిశుద్ధత ఎక్కడా? పరిశుద్ధత లేని స్థితిలో నేడు చాలా సంఘాలు బ్రతుకుతూ ఉన్నాయి. చాలా సంఘాలలో ఉన్న విశ్వాసులు పరిశుద్ధత గురించిన ఆలోచన లేకుండా, పరిశుద్ధతను గురించిన భయం లేకుండా, అసలు పరిశుద్ధత అనే ఆలోచనే లేకుండా పాడుతున్నారు, ప్రార్థిస్తున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు, నాలాగా సేవకులు ప్రకటిస్తున్నారు. అసలు పరిశుద్ధత అనేదే కనపడట్లేదు.